ఒక చిన్న గ్రామంలో ఒక పేద రైతు తన భార్యతో కలిసి నివసించేవాడు. వారికి చాలా తక్కువ డబ్బు ఉండేది. వారు కష్టపడి పనిచేసి రోజువారీ జీవితం గడిపేవారు. ఆ రైతు దగ్గర ఒక కోడి ఉండేది. ఆ కోడి సాధారణ కోడి కాదు. ఒకరోజు ఉదయం రైతు కోడి గూటిని చూసేందుకు వెళ్ళాడు. అక్కడ అతనికి ఒక మెరిసే గుడ్డు కనిపించింది. మొదట అది సాధారణ గుడ్డే అనుకున్నాడు. కాని దగ్గరగా చూసి ఆశ్చర్యపోయాడు. అది బంగారు గుడ్డు. రైతు ఎంతో ఆనందపడ్డాడు. వెంటనే ఆ గుడ్డును తీసుకుని తన భార్యకు చూపించాడు. ఇద్దరూ చాలా సంతోషించారు. రైతు ఆ బంగారు గుడ్డును మార్కెట్కు తీసుకెళ్లి మంచి ధరకు అమ్మాడు. మరుసటి రోజు కూడా అదే కోడి మరో బంగారు గుడ్డు పెట్టింది. ఇలా ప్రతిరోజూ ఒక బంగారు గుడ్డు పెట్టసాగింది. రైతు ప్రతిరోజూ ఆ గుడ్డును అమ్మి డబ్బు సంపాదించేవాడు. కొద్ది రోజుల్లోనే వారి జీవితం మారిపోయింది. వారు ధనవంతులు అయ్యారు. కాని కొంతకాలం తరువాత రైతు లోభిగా మారాడు. అతను ఇలా ఆలోచించాడు. ఈ కోడి ప్రతిరోజూ ఒక బంగారు గుడ్డు పెడుతోంది. అయితే దీని పొట్టలో ఇంకా చాలా బంగారు గుడ్లు ఉండాలి. నేను ప్రతిరోజు ఎదురు చూడకుండా అన్నీ ఒకేసారి తీసుకుంటే ఇంకా త్వరగా ధనవంతుడిని అవుతాను. అలా అనుకుని రైతు ఒక పెద్ద తప్పు చేశాడు. లోభంతో కోడిని చంపేశాడు. కాని కోడి పొట్టను తెరిచి చూసినప్పుడు లోపల ఒక్క బంగారు గుడ్డు లేదు. అప్పుడు రైతుకు తన తప్పు అర్థమైంది. అతను ఎంతో బాధపడ్డాడు. తన లోభం వల్ల ప్రతిరోజూ వచ్చేది కూడా పోయిందని తెలుసుకున్నాడు. ఇప్పుడు అతనికి పశ్చాత్తాపం తప్ప ఇంకేమీ మిగలలేదు. అప్పటినుండి రైతు లోభం ఎంత ప్రమాదకరమో తెలుసుకున్నాడు. నీతి: లోభం నష్టానికి దారి తీస్తుంది.